టన్ ట ట ట టన్ ట టన్ ట ట ట ట రే. పుష్ప 2 ద రూల్. ఈ మూవీలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ బిహైండ్ ఏమైనా ఉందంటే అది గంగమ్మ తల్లి ఎపిసోడ్ మాత్రమే. సౌదీ అరేబియా థియేటర్స్లో అయితే గంగమ్మ తల్లి ఎపిసోడ్ని వీళ్ళైతే కట్ చేసి బ్యాన్ చేశారు. ఎందుకు కట్ చేసి బ్యాన్ చేశారు, ఇంకా మెయిన్ మోటివ్ అండ్ ఇంటెంట్ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఒక విధంగా చూసుకుంటే సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు అనేది చాలా తీవ్రంగా అయితే షాక్ ఇచ్చింది పుష్ప హోల్ మూవీ టీంకి అయితే. నార్మల్లీ ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకి సెన్సార్ బోర్డు ఇచ్చిన ప్రకారంగా అయితే 3 hours 20 minutes, బట్ సౌదీ అరేబియాలో మనకి 3 hours 1 minute మాత్రమే ప్లే అవుతుంది. దాదాపుగా 19 minutes గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ అయితే కట్ చేసేసారు. ఓవరాల్ గా ఈ సౌదీ అరేబియా థియేటర్స్ వాళ్ళు ఎందుకు కట్ చేశారు, అక్కడున్న గవర్నమెంట్ అసలు ఎందుకు ఈ మోటివ్ పైన గంగమ్మ తల్లి జాతర యొక్క సీన్నే కట్ చేసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాపిక్ ఏంటంటే గాడెస్ హ్యుమానిటీ. నిజంగా గాడెస్ హ్యుమానిటీ ఎలా అంటే, మనకి అల్లు అర్జున్ అన్న బన్నీ అమ్మవారి గెటప్ ఉంది కదా, అది హిందూ దేవతల గురించి ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఇంకా లైక్ ఎలా అంటే మీరు చూసుకోవచ్చు, సౌదీ అరేబియాలో మనకి అక్కడ ఉన్నది హిందూ అని నెటిజం మొత్తం చెప్పుకోలేము. ఇక్కడ ఎలా జరిగిందంటే కాంట్రవర్సీ క్రియేట్ అయింది మొత్తానికి. సర్టెన్ టైమ్స్ మొత్తం 19 minutes వరకు దాదాపుగా హిందూ గురించే అలాగ ప్రస్తావించిన ఈ యొక్క కాంట్రవర్సీ కంటెంట్ పైన దాదాపు 19 minutes జాతర ఎపిసోడ్ అయితే కట్ చేసేసారు సౌదీ అరేబియా వాళ్ళు. దాన్ని కట్ చేయడం వలన పుష్ప 2 మూవీకి ఏదైనా సరే నష్టం ఉందంటే ఆఫ్ కోర్స్ నష్టం అయితే లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చెప్పాం కదా ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ అన్న గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్లో అయితే చించి పేకాడేశారు పర్ఫార్మెన్స్. ఇంకా ఆ సీన్నే వీళ్ళు కట్ చేసి ఇంకా థియేటర్స్లో ప్లే చేస్తున్నారంటే ఇంకా ఆ థియేటర్స్కి ప్రాఫిట్ లాస్. ఇంకా మీ కామెంట్ అనేది పెట్టడం అయితే మర్చిపోవద్దు. ఇంకా చూద్దాం ఈ మూవీకి ఇంకెన్ని కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయో. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి.